Let us turn to Luke's Gospel, first chapter, 30th verse. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం ప్రేయర్. Luke 1 verse 30. The angel said to her, "Do not be afraid, Mary, for you have found favor with God. And behold, you will conceive in your womb and bear a son, and you shall call his name Jesus." తెలుగులో 30వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదవు. హల్లెలూయా. సో హియర్ angel Gabriel sharing this great message with Mary, dear friends. ఇక్కడ మరి గబ్రియేలు దూత మరియమ్మతో ఈ యొక్క వర్తమానాన్ని చెప్పడానికి వచ్చినాడు ప్రేయర్. సో ఏంజల్ సెడ్ టు మేరీ, మరియతో మరి దూత చెబుతూ ఉన్నది, "Do not be afraid, Mary, for you have found favor with God." మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో మేరీ ఫౌండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, డియర్ ఫ్రెండ్స్. మరియమ్మ మరి దేవుని యొక్క కృప పొందుకున్నదంట ప్రేయర్. హల్లెలూయా. So before that, the angel was telling, "Do not be afraid, Mary." మరియా, భయపడకుము అని మరి ఇక్కడ దూత చెబుతూ ఉన్నది ప్రేయర్. సో జనరలీ fear comes when we are living in darkness, when we are walking in darkness. మనం చీకట్లో ఉంటూ ఉన్నప్పుడు, చీకట్లో నడుస్తూ ఉన్నప్పుడు మరి భయం అనేది మనలో ఉంటుంది ప్రేయర్. బికాస్ ద వన్ హూ ఈజ్ వాకింగ్ ఇన్ డార్క్నెస్, ద వన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ డార్క్నెస్, చీకట్లో నివసిస్తున్నవాడు కానీ, చీకట్లో నడుస్తున్నవాడు కానీ, he will not know where, what and all. He cannot see anything around him. తన చుట్టూ ఉన్నది ఏది కూడా తాను చూడలేడు. సో తాను ఎప్పుడు ఒక భయములో ఉంటాడు ప్రేయర్. So Bible says those who are walking in sin, those who are walking in evil, those who are walking away from God, మరి చీకట్లో, పాపములో, చెడులో, మరి దేవునికి వేరుగా జీవిస్తూ ఉన్న వారందరూ కూడా మరి చీకట్లోనే జీవిస్తూ ఉన్నారంట ప్రేయర్. Now such people always be filled with fear. అలాంటి వారు మరి భయముతో నిండి ఉంటారు. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ ఎటర్నిటీ, భవిష్యత్తు విషయమై భయం, మరణ భయం, అలాగే చచ్చిపోయిన తర్వాత వారికి ఏమవబోతుంది, ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు, వారు పరలోకానికి వెళతారా, నరకానికి వెళతారా, లేకపోతే మళ్ళీ తిరిగి ఈ లోకంలో తిరిగి జన్మిస్తారా అనే రకరకాలైనటువంటి భయములతో ఇలాంటి వారు నిండి ఉంటారు ప్రేయర్. సో బట్ బైబిల్ సేస్ హియర్, ఏంజల్ వాస్ టెల్లింగ్ టు మేరీ, "ఫియర్ నాట్ మేరీ." మరియా, భయపడకము, "యు ఫౌండ్ ద ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్." నీవు దేవుని యొక్క కృప పొంది ఉన్నావు, దేవుని యొక్క కృప నీకు దొరికింది, నీవు దయాప్రాప్తురాలవు, నువ్వు భయపడవద్దు, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అను పేరు పెడతావు అంటూ ఉన్నాడు ప్రేయర్. Now see, dear friend, the response of Mary we see here in Luke first chapter. లూకా
ఒకటవ అధ్యాయము if we read verse 38, 38వ వచనం, Mary said, behold, I am the servant of the Lord, let it be to me according to your word. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. హల్లెలూయా. So dear friend, here Mary was responding positively to the message of the angel. మరి దూత తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క వర్తమానమునకు మరియమ్మ మరి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యింది ప్రియులరా. సో షీ వాస్ టెల్లింగ్, లెట్ ఇట్ బీ టు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. సో ద మూమెంట్ షీ సెడ్ దట్ వర్డ్, షీ అగ్రీడ్ ద మెసేజ్ ఆఫ్ ద ఏంజల్. మరి దేవదూత తీసుకొచ్చిన సందేశాన్ని ఆమె అంగీకరించింది, దానిని తన హృదయంలోనికి తీసుకున్నది. అండ్ ద గ్రేట్ మిరకల్ టుక్ ప్లేస్ ఇన్ హర్ లైఫ్. తన లైఫ్లో గొప్ప అద్భుతం జరిగింది ప్రేయర్. షీ వాస్ కన్సీవ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. జీసస్ ఫార్మ్ హర్ వూమ్. యేసయ్య మరి ఆమె గర్భములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె గర్భంలో యేసయ్య రూపించబడినాడు ప్రేయర్. But dear friend, Bible says in John 3:16, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, if we read John 3:16, God so loved the world that he gave his only son, that whoever believes in him should not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. సో గాడ్ సో లవ్ ద వరల్డ్. గాడ్ నాట్ ఓన్లీ లవింగ్ మేరీ, Bible says God is loving everyone in this world today. దేవుడు మరియమ్మను మాత్రమే కాదు ప్రియులారా, మరియమ్మ మాత్రమే దేవుని యొక్క కృప పొందుకోలేదు. మనమందరము కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఉన్నాం. ఈ దినమన మనందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే he gave his only son Jesus. అందుకే ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన యేసయ్యను మనకు అనుగ్రహించినాడు ప్రియులారా. హల్లెలూయా. సో he gave Jesus for us. He sent Jesus for us to this world. దేవుడు మరి యేసయ్యను ఈ లోకానికి మన కోసమే మరి పంపించినాడు ప్రియులారా. మేరీ రిసీవ్డ్ జీసస్ ఇంటూ హర్ వూమ్. మరి మరియమ్మ తన యొక్క గర్భములోనికి యేసయ్యను మరి స్వీకరించింది. బట్ టుడే గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు రిసీవ్ జీసస్ ఇంటూ యువర్ హార్ట్. కానీ ఈ దినమున నీవు యేసయ్యను నీ హృదయములోనికి తీసుకోవాలని, నీ హృదయములో ఆయన ఫామ్ అవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు, నీ హృదయములోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. సో బైబిల్ సేస్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, నో హీ విల్ కమ్ ఇన్ టు దేర్ హార్ట్. వారి హృదయములోనికి ఆయన ఈ దినమున వస్తాడు ప్రియులారా. అండ్ బైబిల్ సేస్ యూ విల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఎవరి హృదయంలోనికైతే యేసు ప్రభు వస్తాడో, ఎవరి హృదయంలో అయితే యేసు ప్రభు పుడతాడో వారు నశించిపోరు. దే విల్ నాట్ గో టు హెల్ ఫైర్. వారు నిత్యమైన నరకాగ్నిలోనికి వెళ్ళరని బైబిల్ చెప్తూ ఉన్నది. బట్ బైబిల్ సేస్ దే విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. వారు నిత్య జీవములోనికి, అంటే యుగ యుగములు దేవుడు నివసించే ఆనందకరమైన సంతోషకరమైన ఆ యొక్క పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తారని బైబిల్ సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. బైబిల్ సెడ్ Mary said to angel, let it be to me according to your word.
మరియమ్మ చెబుతూ ఉన్నది దూతతో, ఇదిగో మీ మాట చొప్పున నాకు కలుగును గాక అని ఉన్నది. ప్రేలరా, షీ ఓపెన్ హర్ హార్ట్ టు గాడ్, షీ ఓపెన్ హర్ హార్ట్ టు జీసస్. మరియమ్మ తన హృదయాన్ని, తన జీవితాన్ని యేసయ్యకు తెరిచింది. ప్రేలరా, అండ్ షీ బికేమ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ టు దిస్ వరల్డ్. తద్వారా ఆమె లోకానికి మరి రక్షకుడిని తీసుకుని రాగలిగింది, ఈ లోకానికి ఆశీర్వాదముగా మారగలిగినది. ప్రేలరా, today if you open your heart to Jesus, if you receive him into your heart, and God will bless you, and God will save you from eternal hellfire. మరి ఈ దినమున నీవు కూడా మరియమ్మలాగా మరి నీ హృదయాన్ని యేసయ్యకు తెరిచినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను నిత్య నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవానికి అంటే పరలోక రాజ్యానికి దేవుడు నిన్ను తీసుకుని వెళతాడు. ప్రేలరా, బైబిల్ సేస్ ఇన్ జాన్ 3:17, యోహాను సువార్త 3:17 చెబుతున్నది, ఫర్ గాడ్ డిడ్ నాట్ సెండ్ హిస్ సన్ ఇంటు ద వరల్డ్ టు కండెమ్ ద వరల్డ్, బట్ ఇన్ ఆర్డర్ దట్ ద వరల్డ్ మైట్ బి సేవ్డ్ త్రూ హిమ్. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. సో జీసస్ డిడ్ నాట్ కమ్ టు కండెమ్ ద వరల్డ్, but he came to save you and me and save the whole world. యేసయ్య మనల మీద తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ మనం రక్షించడానికి, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఈ లోకానికి వచ్చినాడు. ప్రేరల 18th verse says, whoever believes in him is not condemned. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. So if you believe Jesus and receive him tonight into your heart, Bible says you will not be condemned, you will not be judged, you will not face the wrath of God. దేవుని యేసయ్యను ఈ రాత్రి నీ హృదయంలోనికి నువ్వు స్వీకరించినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు, క్షమిస్తాడు, అలాగే నిత్య ఆ యొక్క తీర్పులోనికి రాకుండా మరి నిన్ను ఆయన నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. ప్రియులరా, లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం.